అన్నా, ప్రభుత్వం వచ్చి ఇన్ని రోజులైనా ఇప్పటి వరకు ఓ పదవి లేదు, గుర్తింపు లేదు. 10 ఏళ్ల నుంచి పార్టీ కోసం గొంతు చింపుకుంటున్నా. చూడండి అన్నా, కొంచెం నేను ఒక్కడనే కాదన్నా, పార్టీ కోసం సర్వం త్యాగం చేసిన వాళ్ళు 10 మంది ఉన్నారంటూ మొరపెట్టుకుంటున్నారట కాంగ్రెస్ నేతలు. ఇక మీరు పదవిలు ఇచ్చేదెప్పుడు, మేము అధికారాన్ని అనుభవించేదెప్పుడు అంటూ నిట్టూర్పుతో ఉన్నారట. తెలంగాణలో ఒక్కో ఎన్నిక వస్తోంది, ముగుస్తోంది, కానీ వాళ్ళు మాత్రం చకోర పక్షుల్లా ఎదురు చూస్తూనే ఉన్నారట. హమారా నెంబర్ కబ్ ఆయేగా అంటూ కనిపించిన వాళ్ళనల్లా వాకప్ చేస్తూనే ఉన్నారట. ఇప్పటికైనా ఆ ఆశల పల్లకి ఊరేగింపులకు ముగింపు దొరుకుతుందా? మ్యాటర్ కొలిక్కొస్తుందా? అంత తీవ్రమైన ఎదురుచూపుల్లో ఉన్న ఆ నాయకులు ఎవరు? ఇంతకీ హైకమాండ్ ఆలోచన ఎలా ఉంది? పదవి కోసమైనా ఇతర ఏ ఛాన్సులు కావాలన్నా నిరీక్షణ అన్నది కాంగ్రెస్ పార్టీలో కామన్. అది పార్టీ పోస్ట్ అయినా, నామినేటెడ్ పదవైనా వస్తే వచ్చిందని అనుకోవడం తప్ప అంతకు మించిన ఆశలు పెట్టుకోలేని పరిస్థితి. ఇక నామినేటెడ్ పదవుల సంగతైతే సరే, వాటిని ఆశించడం నాయకులు ఎప్పుడో వదిలేశారన్న చర్చలు పార్టీ వర్గాల్లోనే జరుగుతుంటాయి. ఈ విషయమై పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. లోక్సభ ఎన్నికల తర్వాత 37 మందిని వివిధ కార్పొరేషన్స్ చైర్మన్స్ గా నియమించింది ప్రభుత్వం. కానీ కార్పొరేషన్లలో డైరెక్టర్ల పదవులు మాత్రం ఖాళీగానే ఉన్నాయి. కార్పొరేషన్ చైర్మన్స్ పోస్టుల్ని భర్తీ చేసినప్పుడే డైరెక్టర్లను కూడా నియమిస్తే ఈ పాటికే చాలా మందికి పదవీ కాలం దగ్గర పడేది, కొందరికి ముగిసిపోయి ఉండేది కూడా. కానీ ఆ పని చేయకుండా ఎప్పటికప్పుడు పెండింగ్ లో పెడుతూ వచ్చారు పెద్దలు. పదవులివ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా, జాబితా పంపండని 1-2 మీటింగ్స్ లో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు కూడా. తెలంగాణలో 35కు పైగా వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లను ఇప్పటికే నామినేట్ చేశారు. కమిషన్లకు మినహా మిగిలిన వాటికి డైరెక్టర్లను నియమించలేదు. కొత్త చైర్మన్లు పదవి బాధ్యతలు స్వీకరించి ఇప్పటికే ఏడాది పూర్తయింది. వాటిలో నామినేటెడ్ డైరెక్టర్లు లేకుండానే ఆ పాలక మండళ్లు కొనసాగుతున్నాయి. చైర్మన్ పదవి అడిగితే కనీసం డైరెక్టర్ పోస్ట్ అయినా రాకపోతుందా అని ఆశావహులు ఎదురుచూస్తున్నారు. అందుకు సంబంధించి మరికొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీలో కష్టపడినందుకు ఏదో ఒకటి వస్తే గుర్తింపు వచ్చినట్లుగా భావించి సంతోషం, సంతృప్తి పడటానికి కొందరు సిద్ధమయ్యారు. కానీ ఆ జాబితా ఎక్కడవుతుంది, ఎవరు సిద్ధం చేస్తారన్న విషయంలో క్లారిటీ లేదు. ఇటీవల సర్పంచ్ ఎన్నికల తర్వాత పార్టీ పదవులు వస్తాయని భావించారు. కానీ అవి ముగిసిన వెంటనే మున్సిపాలిటీ ఎన్నికలు వచ్చాయి. మున్సిపల్ ఎలక్షన్స్ కంటే ముందే నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తారని జోరుగా చర్చలు జరిగాయి. కానీ తర్వాత అంటూ వాయిదా వేశారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు కూడా ముగిశాయి. దీంతో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ఇక ఇప్పటికైనా నామినేటెడ్ పదవుల భర్తీ జరుగుతుందా, లేక మళ్లీ ఏవైనా ఎన్నికలు అడ్డుపడతాయా అని పార్టీ నాయకులే సెటైరికల్ గా మాట్లాడుకుంటున్నారు. ఒకేసారి అటు పార్టీ, ఇటు ప్రభుత్వంలో ఉన్న కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్ల పదవుల్ని భర్తీ చేస్తే పూర్తి స్థాయిలో నాయకులు హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది. మొదటి విడతలో ఇచ్చిన చైర్మన్స్ పదవీ కాలం కూడా ముగుస్తుంది. దీంతో అవి కూడా అయ్యాక మొత్తం కలిపి ఒకేసారి భర్తీ చేస్తారా, లేక ఉన్న వాటిని ఉన్నట్టుగానే చేసేస్తారా అనే చర్చ కూడా నడుస్తుంది పార్టీలో. ప్రస్తుతం కార్పొరేషన్ చైర్మన్స్ గా ఉన్న వాళ్లలో 3 లేదంటే 4 మాత్రమే కంటిన్యూ చేయవచ్చని తెలుస్తోంది. మిగిలిన 32 మందితో పాటు కొత్తగా మరొక 40 మందికి పైగా ఛాన్స్ ఇవ్వవచ్చని తెలుస్తోంది. ఈ లెక్కన కొత్తగా సుమారు 70 మందికి పైగా పదవులు వరించే అవకాశం ఉంది. ఇక కార్పొరేషన్లలో డైరెక్టర్లు, జిల్లా, మండల స్థాయిలో పదవులు, వీటికి అదనం. ఇలా అనేక మంది నాయకుల్ని పదవులతో సంతృప్తి పరచడంతో పాటు అందరికీ కలిపి ఒకేసారి ప్రకటిస్తే అదో జాతరగా ఉండి పార్టీ క్యాడర్లో కొత్త ఉత్సాహం కనిపిస్తుందన్న మాటలు వినిపిస్తున్నాయి. అయితే అది ఎంతవరకు నిజమవుతుందన్న అనుమానాలు మాత్రం కాంగ్రెస్ నాయకుల్ని వెంటాడుతూనే ఉన్నాయి. ఎప్పుడూ ఎన్నికల మీద ఎన్నికలు ముగుస్తున్నాయి తప్పితే మాకు మాత్రం పదవులు రావడం లేదని అంటున్నారు లీడర్స్. ఇప్పటికైనా పదవులు వస్తాయా, ఇంకా ఏవైనా ఎన్నికలు అడ్డంకిగా మారతాయా అని మాట్లాడుకుంటున్నారు గాంధీభవన్ లో. ఇక కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు త్యాగం చేసిన వారు తమకు తప్పకుండా పదవి దక్కుతుందన్న ఆశతో ఉన్నారు. మరికొందరు సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీలో కీలక నేతలతో సన్నిహితంగా ఉన్న నాయకుల ద్వారా పదవులు పొందేలా చూసుకుంటున్నారు. ఇంకొందరు గతంలో తమకు నామినేటెడ్ పోస్టులు ఇస్తామని హామీ ఇచ్చారని, కాబట్టి తమకు తప్పకుండా పదవి దక్కుతుందన్న ధీమాతో ఉన్నారు. చివరకు ఈ పదవులు ఎవరికి దక్కుతాయో చూడాల్సిందే.